ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈరోజు మనతో మురళి గారు ఉన్నారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, అండ్ ఆల్సో కృష్ణ తేజ, న్యూ స్టూడెంట్, కమింగ్ స్టూడెంట్ టు ది యూనివర్సిటీ. నమస్కారం, బోత్ ఆఫ్ యూ, వెల్కమ్. ఇద్దరికి నమస్కారం అండి. నమస్కారం అండి. సో మురళి గారు, సో అకార్డింగ్ టు యూ, వాట్ ప్రయోగం కృష్ణ తేజ చేశాడో లఫయటా లూజియానాలో ఫర్ హరికేన్ ఫ్రాన్సిన్కి, సో దాని యొక్క ఫలితము, దాని యొక్క అడ్వాన్స్మెంట్స్ అన్నీ మీరు చూశారు కదా. అవునండి. సో వాట్ ఈస్ యువర్ ఫండమెంటల్ కామెంట్ ఆన్ దాట్? అంటే ఇప్పుడు మీరు ఇదివరకు మనం సారస్వతకు చేసినప్పుడు కూడా ఒక కీ థింగ్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, హరికేన్ ఇప్పుడు కేటగిరీ 2 కానీ 1 కానీ అవన్నీ హ్యూజ్ ఇంపాక్టెడ్ అండ్ మల్టీ సిటీ మల్టీ స్టేట్ ఇంపాక్టెడ్ గా ఉంటాయి కాబట్టి, ఈవెన్ మల్టీ కంట్రీ కూడా ఉంటాయి కాబట్టి, అలాంటి హరికేన్స్ మనం ఒక లొకేషన్ లోనే చేస్తున్నాం కాబట్టి మన ఎక్స్పెరిమెంట్ సెంటర్, మన స్కోప్ ఆఫ్ ద వర్క్ ఆర్ మనం చేసే రీసెర్చ్ ఆర్ మన అనాలిసిస్ ఈజ్ లిమిటెడ్ టు దట్ సిటీ ఆర్ దట్ లొకేషన్. లైక్ మీరు ఇదివరకు కూడా చెప్పారు 50 to 100 మైల్ రేంజ్ అని చెప్పేసి. సో మన అనాలిసిస్ ని మనం దృష్టిలో పెట్టుకో, అంటే మన స్కోప్ ఆఫ్ ద వర్క్ ఈజ్ ఓన్లీ కృష్ణ గారు ప్రెమిసెస్ సార్ ఇంటి దగ్గర నుంచి 50 to 100 మైల్ రేంజ్ లోనే మనం చూడాల్సింది మన అనాలిసిస్. మిగతా వాటిని పక్క సిటీలోది ఆర్ ఇంకొకటిని మనం కంపారిజన్ లోకి తీసుకోకూడదు, ఎందుకంటే దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ స్కోప్. యా, ఎందుకంటే బాగా చెప్పారు మురళి గారు, ఎందుకంటే ఇది సైన్స్. ఇప్పుడు మనము ఇక్కడ ఒక చోట నేను ఏదన్నా ఒక అగరబత్తి వెలిగిస్తే దాని స్మెల్ పక్క రూమ్ దాకా వెళ్తుంది, ఇంకాస్త ముందుకు వెళ్తుంది, అంతేకాని సిటీ దాటి ఎక్కడికో వాసన రాదు. సో ద ఇంటెన్సిటీ తగ్గుతూ పోతుంది. ఎలా అయితే ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అనుకోండి, నా మాటలు పక్క రూమ్లోకి వినిపిస్తే ఇంకాస్త రూమ్లో డిస్టెన్స్ వెళ్తాయి, కానీ ఆ తర్వాత డై అయిపోతాయి. సో అట్లనే లైట్ కూడా ఒక చోట దీపం పెడితే కనుక దాని ఇంటెన్సిటీ తగ్గుతూ పోతుంది. సో అట్లనే స్మోక్ కూడా, మనం ఏదైతే మనము యజ్ఞం చేస్తామో ఆ యజ్ఞం యొక్క ధూళి పైకి లేస్తూ ఉంటుంది. సో నాసా వాళ్ళ ఎస్టిమేషన్ ఏంటంటే ఆ స్మోక్ దాదాపు 300 kilometers దాకా స్ప్రెడ్ అవుతుంది. ఎప్పుడు వైల్డ్ ఫైర్ అయితే, వైల్డ్ ఫైర్ ఇస్ అ వెరీ బిగ్ వన్. 300 kilometers, so 3 kilometers up the sky and 300 kilometers into the రేడియస్ అనమాట, అది వైల్డ్ ఫైర్ అయితే. సో ఈ ఫైర్ ఏదైతే మనం యజ్ఞంలో పెట్టామో, ఒక మోస్తర్ ఫైర్, ఇట్ విల్ రైజ్ టు దట్ 3 kilometers రేంజ్ ఆర్ అట్లీస్ట్ 2 kilometers, బట్ ఇట్ విల్ స్ప్రెడ్ టు అట్లీస్ట్ 50-60 kilometers స్ప్రెడ్ అవుతుంది. సో ఈ స్మోక్ మనం వదిలేది. సో ఎందుకంటే ఇంటెన్సిటీ ఈజ్ ఫర్ కంటిన్యూస్ బర్నింగ్ ఆఫ్ మెటీరియల్స్ ఫర్ 2 hours ఇన్ ద మార్నింగ్, 2 hours ఇన్ ద ఈవినింగ్ కాబట్టి. సో ఓకే కృష్ణ గారు, మీకు మీ ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు మీరు చేసే రోజు నిత్యం చేసే యజ్ఞానికి ఈసారి చేసే యజ్ఞానికి తేడా కనిపించిందా మీకు? యా, డెఫినెట్లీ అండి. డైలీ చేసేది చాలా చిన్నది. జస్ట్ ఒక సమిధాని 3 pieces చేసి ఒక మినిమం 8 grams నెయ్యి ఒక ఆవుతిలాగా పడేలాగా చేస్తాము. అది ఒక 10 to 15 minutes. ఇది వచ్చేసరికి మోర్ దెన్ 2.5 hours చేసాము. అండ్ కాకుండా మెటీరియల్స్ అవి కూడా, మెటీరియల్స్ అన్ని కూడా డిఫరెంట్. యా, ఇన్ని మెటీరియల్స్ మనం డైలీ చేసే దాంట్లో వాడము. ఒకటి క్వాంటిటీ, రెండోది డ్యూరేషన్, అండ్ మంత్రం కూడా డిఫరెంట్. మంత్రం కూడా డిఫరెంట్, ఎగ్జాక్ట్లీ. సంకల్పం డిఫరెంట్. పర్పస్ కూడా డిఫరెంట్. యా, ఇప్పుడు మనము ఆలోచించాల్సింది ఏంటంటే, అస్సలు హరికేన్ లాఫయాట్ మించి వెళ్తుందని చెప్పారా? ఎందుకంటే 9th afternoon ఎప్పుడైతే అబ్జర్వ్ చేసి నాకు ఈమెయిల్ పెట్టాడో, ఆ సమయానికి కరెక్ట్గా ఈజ్ ఇట్ దట్ వే ఆర్ నాట్ అన్నదానికి మన దగ్గర ఒక ఎవిడెన్స్ కావాలి. సో ఫస్ట్ లెట్ us see, మన ముగ్గురం కలెక్ట్ చేసిన డేటా ఏదైతే ఉందో అన్ని నా దగ్గర పెట్టుకున్నా కాబట్టి, లెట్స్ సీ దట్ ఎవిడెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, సో దట్ బేస్డ్ ఆన్ దట్ ఎవిడెన్స్ విల్ ప్రొసీడ్. అనిపిస్తోందా అండి ఇది? సో ఈ వీడియో చూద్దాం. A Category 1 hurricane as it makes a move toward landfall in Louisiana. It looks like to the west of New Orleans by about 150 miles as we go into Wednesday evening. By then, look at that sustained wind at 85 miles per hour. మీకు ఇది 9th నాడు ఆఫ్టర్నూన్ చెప్పింది ఇది. సో వాళ్ళు ఏమంటున్నారు మళ్ళీ ఒక్కసారి వినండి. A Category 1 hurricane as it makes a move toward landfall in Louisiana.
it looks like, to the west of New Orleans by about 150 miles as we go into Wednesday evening. By then, look at that sustained wind at 85 miles per hour. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మండే 6 PM అని ఇచ్చాడంటే బిఫోర్ దట్ హీఈస్ గివింగ్ ది న్యూస్. సో దాని ప్రకారము న్యూ ఆర్లీన్స్ నుంచి 150 మైల్స్ వెస్ట్ కి వచ్చి తగులుతుందని చెప్తున్నాడు. 85 మైల్స్ పర్ అవర్ లో తగులుతుందని చెప్తున్నాడు. అది ఆ స్పీడ్ తో అంటే కేటగిరీ 1 తో. సో లెట్స్ సీ దిస్ వన్ మళ్ళీ ఒకసారి. It looks like to the west of New Orleans by about 150 miles as సో వెస్ట్ ఆఫ్ న్యూ ఆర్లిన్స్ 150 మైల్స్ డిస్టెన్స్లో తగులుతుందని చెప్తున్నారు అనమాట. సో వీఆర్ వెరీ క్లియర్ అండ్ 85 మైల్స్ పర్ అవర్ స్పీడ్తో కూడా తగులుతుందని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇప్పుడు కృష్ణ గారు ఉన్న ప్రెమిసెస్ ఆయన ఉన్న ఇల్లు అది అక్కడేనా కదండి? అది చూస్తే సరిపోతుంది కదా మనము. ఇక్కడ మీరు చూస్తున్నారా మురళి గారు? కనిపిస్తుంది. సో ఇదేంటంటే మనకి అబౌట్ ఇక్కడ న్యూ ఆర్లిన్స్ ఇక్కడ ఉంది చూడండి ఇది. సో దీనికి ప్యారలల్ గా ఒక పాయింట్ తీసుకున్నాను. ఇక్కడ లాఫయెట్టే ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఈ పాయింట్ ఇస్ 150 మైల్స్ అనమాట. సో వెస్ట్ అంటే ఇటువైపు వస్తుంది. అది లాఫయెట్కి లెఫ్ట్ సైడ్ రావాలి, వచ్చి ఇగో ఈ పాయింట్ నుంచి వెళ్ళాలి. దట్ ఈస్ ద ఐడియా. కానీ అక్కడి నుంచి వెళ్ళిందా అంటే అక్కడి నుంచి వెళ్ళలేదు. మరి ఎక్కడి నుంచి వెళ్ళింది పాయింట్ మీరు చూస్తే ఇక్కడి నుంచి, ఇది లాఫయెట్. సో ఇక్కడ లేక్ చార్ల్స్ ఉంది కదా, ఇక్కడ ఈ ఆల్మోస్ట్ ఈ ప్రాంతం నుంచి వెళ్ళాల్సింది అది డీవియేట్ అయ్యి ఇట్లా వచ్చి ఇగో ఇలా బెండ్ అయిపోయి ఇలా న్యూ ఆర్లిన్స్ పక్క నుంచి ఇలా వెళ్ళింది. సో దిస్ ఇస్ అంటే ఆల్మోస్ట్ 150 మైల్ డీవియేషన్ కదండి. ఎగ్జాక్ట్లీ ద సెంటర్ ఆఫ్ ఐ హస్ డీవియేటెడ్ బై 150 మైల్స్. లెట్స్ సే 100 మైల్స్ అనుకుందాం. మై గాష్, కృష్ణ గారి మ్యాజిక్ ఇది. అది నా మ్యాజిక్ ఏం లేదు, అది అంత హోమం. సో అది అంటే ఎట్లా డివియేట్ అయింది చూసారా మీరు? నౌ డ్రా ద ప్యారలల్స్ ఫర్ హరికేన్ ఇయాన్. మనము సరసోటాకి వెళ్ళినప్పుడు సరసోటా పైన అది తగలబోతోంది యాక్చువల్గా హరికేన్ ఇయాన్. మనం హోమం మొదలుపెట్టిన తర్వాత దాని డివియేషన్ కింద వైపుకి వెళ్ళిపోయింది. సేమ్ థింగ్, అదే డివియేషన్ ఇక్కడ కూడా ప్రొడ్యూస్ అయింది. సో దట్ అయితే ఏమవుతుందంటే ఇది చిన్న హరికేన్ కాబట్టి ఇది ఇక్కడ దాకా వెళ్ళిపోయింది. లేకపోతే అసలు పెద్ద హరికేన్ అయితే ఇంకా ముంచుకొచ్చేది. మనదేమో కేటగిరీ 4 హరికేన్ మంది. కానీ మన ముగ్గురం కలిసి అవతులు ఎక్కువ ప్లస్ అమౌంట్ ఆఫ్ టైం ఎక్కువ అవి స్పెండ్ చేసాం కాబట్టి ఇట్ కుడ్ డీవియేట్ దట్ వే. సో అయినా సరే ఇది దిస్ వన్ హ్యాస్ డీవియేటెడ్. ఇప్పుడు ఇది ప్రాక్టికల్గా కృష్ణతేజ వాట్ యు హావ్ ఇన్ఫర్మేషన్ ఎర్లియర్ దట్ 9th నాడు నాతో మాట్లాడినప్పుడు నేను ఇన్ఫర్మేషన్ చూపించాను. దాని తర్వాత యాక్చువల్ పాత్ కూడా చూపించాను. సో ఈ రెండు అయినాయి కదా. ఇప్పుడు మనం ఇంకొక న్యూస్ ఐటమ్కి వెళ్దాం. ఇదేమో ఈ రిపోర్ట్ దిస్ లేడీ ఈస్ గోయింగ్ టు గివ్ అబౌట్ లాఫయెట్. కరెక్ట్గా ఇది ప్రిపరేషన్స్ అని ఇచ్చాడు కదా అక్కడ, మీకు కనిపిస్తోందా? యా. సో లెట్స్ సీ దిస్ వన్. All eyes are on what will be Hurricane Francine here in Lafayette, Louisiana, where the biggest concern is going to be not only the wind, but the flooding, both the freshwater flooding and the river flooding. Multiple reasons for that. We could see 5 to 8 inches of rain falling on saturated soil, but when it falls into a river basin like the Vermilion River, which flows into the Gulf and is around where Francine is expected to make landfall, the surge and the wind-driven water is going to push up into the river and make it very hard for some of the water that's falling from the sky to drain out. On top of that, we've got the wind concerns, Category 1, maybe potentially Category 2, hurricane force winds that'll bring down trees and potentially power lines as well. So be where you need to be tonight. సో ఇది లాఫయెట్ గురించి మళ్ళీ ఒక్కసారి ఆమె 5 to 8 inches రెయిన్, విండ్ ఇవన్నీ వస్తాయని చెప్తోంది. When it falls into a river basin like the Vermilion River, which flows into the Gulf and is around for flooding and the river flooding. Multiple reasons for that. We could see 5 to 8 inches of rain falling on saturated soil, but when it falls into a river basin like the Vermilion River, which flows into the Gulf and is around where Francine is expected to make landfall, the surge and the wind-driven water is going to push up into the river and make it very hard for some of the water that's falling from the sky to drain out. On top of that, we've got the wind concerns, Category 1, maybe potentially Category 2, hurricane force winds that'll bring down trees
and potentially power lines as well. So be where you need to be tonight. అదండి. సో కృష్ణతేజ గారు, మీ అవును లాఫయెట్టా గురించి న్యూస్ ఆన్ 9th of సెప్టెంబర్ నాడు వాళ్ళు ఇచ్చింది ఏంటంటే 5 to 8 inches ఆఫ్ రెయిన్ వస్తుంది, యా విండ్స్ మూలంగా ట్రీస్ పడిపోతాయి, పవర్ లైన్స్ ఆఫ్ అవుతాయి, ఇవన్నీ జరుగుతాయి అన్నారు. అవును సో మురళి గారు, వాళ్ళ ఎక్స్పెక్టేషను ఎగ్జాక్ట్లీ వాళ్ళ పాత అవన్నీ చెప్పారు, ఇవన్నీ చెప్పారు. సో ఇప్పుడు ఒకవేళ కృష్ణతేజ గారు హోమం చేయకపోయి ఉంటే ఏం జరిగేది అన్నది మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ కృష్ణతేజ గారు చెప్పాలి. ఏం జరిగింది మీ దగ్గర, అసలు ఇలాంటివన్నీ జరిగినాయా? అసలు ఏం జరగలేదు. అసలు నార్మల్ రెయిన్ లాగానే ఉంది. అసలు వర్షం కూడా జస్ట్ ఇలా డ్రాప్స్ అంతే. అంతే. ఆ కొంచెం హరికేన్ ల్యాండ్ ఫాల్ అయ్యేటప్పుడు కొంచెం విండ్, అది ఒక 1 hour 20 minutes స్పాన్ అంతే. బట్ అది కూడా బయట మనుషులు నడవనంత విండ్ ఏం కాదు. ఏమి క్యాటాస్ట్రాఫిక్ ఏం జరగలేదు, డిస్ట్రక్షన్ కూడా ఏం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ క్వైట్ నార్మల్. సో మీరేమంటారు మురళి గారు? సో వాట్ హస్ హ్యాపెండ్? అంటే అసలు మామూలుగా లూజియానా స్టేట్ మనము ఇదివరకు అనలైజ్ చేసాం సార్. అంటే లూజియానా స్టేట్ కున్న ఒక రిస్క్ ఏంటంటే ఫ్లోరిడాకి టెక్సాస్కి లేని రిస్క్ లూజియానాకు ఉంది సార్. అదేంటంటే లూజియానా స్టేట్ ముఖ్యంగా టువర్డ్స్ ది ఓషన్ ఉన్న ల్యాండ్ షాలో బకెట్ లా ఉంటుంది. అవును, చాలా బకెట్ ఇట్లా ఉంటుంది. ఎడ్జెస్ కొద్దిగా పైకి ఉంటే లోపల డీప్ ఉంటుంది ఊర్లో. బై సమ్ ఛాన్స్ వాటర్ కనుక లోపలికి వచ్చేస్తే బయటకు వెళ్ళలేదు, అది బౌల్లోకి వచ్చేసినట్టు అయిపోయి మొత్తం మునిగిపోతారు, చచ్చిపోతారు. అందుకని లాగా మనీ పెట్టి వాళ్ళు చేసిన అది అది న్యాచురల్ గా ఆ షేప్ లో ఉంటుంది కొద్దిగా. అందుకని లూజియానాకి ఎప్పుడు హై రిస్క్ కంపేర్ టు టెక్సాస్ అండ్ ఫ్లోరిడా యాక్చువల్ గా వస్తే నిజంగా అంటే. ఎందుకంటే అది సమ్హౌ ఆ బౌల్లోకి వెళ్ళటం లేదు, సమ్హౌ దే ఆర్ బీయింగ్ ఎస్కేప్డ్ ఇన్ జనరల్. సో లూజియానా ఈజ్ వెరీ క్రిటికల్ యాక్చువల్ ఇన్ జనరల్. ఇదివరకు వచ్చిన హరికేన్స్ లో చాలా డిస్ట్రక్షన్ జరిగింది. ఎస్. సో గివెన్ దట్ న్యాచురల్ కండిషన్స్ వాళ్ళు చెప్పిన దానికి ఎవరైనా భయపడతారు సార్. ఎందుకంటే భయపడాలి కూడా, ఎందుకంటే అట్లా ఉంటుంది జియోగ్రఫికల్ కండిషన్, షేప్ ఆఫ్ ద ల్యాండ్ అది. గివెన్ దట్ నేను కృష్ణ గారితో మాట్లాడుతున్నాను సార్. అప్పుడు నేను మాట్లాడిన ప్రతిసారి ఆయన వర్షం పట్టలేదు. మేము యాక్చువల్ మేము మాట్లాడుకున్న హోమ్ చేసే టైమింగ్స్ లో ఎప్పుడు వర్షం పడలేదు యాక్చువల్ గా ఆయనకి. అసలు పడలేదు. ఒకసారి కొద్దిగా డ్రిజ్లింగ్ అయింది లిటిల్ బిట్ ఒకసారి. దట్స్ అబౌట్ ఇట్. అది మామూలు రెయిన్ అది. అది ల్యాండ్ ఫాల్ అప్పుడు ఆఫ్ కోర్స్ ల్యాండ్ ఫాల్ అప్పుడు మాకే కొద్దిగా ఇప్పుడు డాలస్ లో ఉంటాను నేను, విచ్ ఈస్ లైక్ ఆల్మోస్ట్ 4.5 hours ఫార్. మాకే కొద్దిగా కండిషన్స్ కోల్డ్ అవటము, లైక్ క్లౌడీగా ఉండటం అవన్నీ జరిగింది ఇక్కడ కూడా. సో గివెన్ దట్ వాళ్ళకి లిటిల్ బిట్ చెదురు మొదరు వర్షాలు పట్టడం అనేది ఎక్స్పెక్టెడ్ కదండి అలాగ. కానీ ఈయన హోమం చేయడం మూలంగా అది కూడా జరగకుండా మనకి ఆగగలిగింది అనమాట. అదే కేటగిరీ 3 కేటగిరీ 4 వచ్చి ఉంటే మీకు రెయిన్ డౌన్ పోర్ ఉండేది కొద్దిగా, నాట్ యాజ్ మచ్ యాజ్ అదర్ ప్లేసెస్. సో ఇప్పుడు ఇంకొక వీడియో చూద్దాం మనము, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అని. మీకు ఇది కనిపిస్తోందో లేదో ఒకసారి చూద్దాం. కనిపిస్తోందండి ఇది? హెచ్ఆర్ఆర్ మోడల్. ఇది జస్ట్ 5 PM వెడ్నెస్డే, just 1 hour బిఫోర్ ద ల్యాండ్ ఫాల్ అనమాట. సో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో చూద్దాం. Starting in the middle part of the day, continuing through the afternoon, and then kind of picking up in the evening. Lafayette going to be on the western fringe of this, so we're going to get these wraparound showers. We're going to get these periods of heavy rainfall, strong gusty conditions, but more so tropical storm conditions for Lafayette down towards northern parts of Iberia Parish. But once you get closer to the coastline, that's when it's going to start to get a little bit అది. సో లాఫియాటాకి క్లియర్ గా చెప్తున్నాడు ఆయన, we're going to get these periods of heavy rainfall, strong gusty conditions, but more so tropical storm conditions for Lafayette down towards northern parts of Iberia Parish. But once you get closer to the coastline, that's when it's going to start to get a little bit అదండి. సో పడుతుంది లాఫియట్ లో 1 hour బిఫోర్ ది జస్ట్ ల్యాండ్ ఫాల్ ముందర 1 hour లో అక్కడ ట్రాపికల్ స్టార్మ్ కండిషన్స్ ఉంటాయి, రెయిన్ పడుతుంది, గస్టీ విండ్స్ ఉంటాయి అన్ని చెప్పుకొచ్చాడు. వాట్ దే డోంట్ నో ఇస్ దట్ అక్కడ యజ్ఞం జరిగింది, ఇంత పెద్ద యజ్ఞం జరిగింది. సో దే హ్యావ్ నో ఐడియా అబౌట్ దిస్. యాక్చువల్ గా మీరు చూస్తే ఫస్ట్ వెస్ట్ అన్నాడు, ఇప్పుడు నార్త్ కి వచ్చింది, అది కొద్దిగా మూవ్ అయింది ఆల్రెడీ. ఇది ఈ న్యూస్ కృష్ణ గారు చేసిన ఫస్ట్ సారి తర్వాత, రెండోసారి తర్వాత, ఇంకా చేయక ముందు ఇది చేసిన తర్వాత ఇప్పుడు వెడ్నెస్డే జస్ట్ ల్యాండ్ ఫాల్ కు ముందర ఇది
అంటే చేసిన తర్వాత నేను అనేది ఒరిజినల్ దాని నుంచి అప్పటికే షిఫ్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఎగ్జాక్ట్లీ షిఫ్ట్ అయిపోయింది. ఎస్, షిఫ్ట్ ఎందుకంటే అయిపోయిన మళ్ళీ తర్వాత వెస్ట్ అన్నాడు, యా ఇప్పుడు నార్త్ సైడ్ అంటున్నాడు, ఎస్ ఇటువైపు ఎస్ దట్స్ కరెక్ట్. సో షిఫ్ట్ అయిపోయిన తర్వాతనే మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. అది అన్నాడు. షిఫ్ట్ అయ్యి ఇక 1 అవర్లో ల్యాండ్ ఫాల్ 11th సెప్టెంబర్ ఇది. ఇప్పుడు ఆయన ఆ న్యూస్ చదివింది 11th సెప్టెంబర్ 5 PM చదువుతున్నాడు అది. సో ఇది ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత ఇట్లా వస్తుంది, ఇక్కడ అవుతుంది అని చెప్తున్నాడు అనమాట. ప్రిడిక్షన్స్ అవన్నీ అప్పుడు 1 అవర్ బిఫోర్. కానీ వాళ్ళకి మీకు అప్పుడు ఆ రోజు రాత్రి అంతా ఒక వీడియో కూడా తీసి ఇచ్చాడు నాకు. అది మనం ఒక వీడియో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం, మీరు లేరప్పుడు. సో ఆ వీడియోలో చూపించాం దట్ దెర్ ఇస్ నో రెయిన్, ఫ్యాంటాస్టిక్ కూల్ అట్మాస్ఫియర్ అనమాట. అంటే అవును, గాలి లేదు, ఏం లేదు, చాలా ప్రశాంతంగా ఉంది. అంత ప్రశాంతంగా ఎప్పుడు ఉంటుందంటే ఇట్లాంటి హోమాలు చేసినప్పుడే. సో బ్యూటిఫుల్ ఉండేది అట్మాస్ఫియర్, చాలా బాగుండింది. వి హావ్ సీన్. ఇప్పుడు మీకు ఇంకొకటి చూపిస్తాను నేను. ఇది చూడండి, ఇది అబౌట్ వెన్స్డే 5:53 PMకి ఎలా ఉండబోతోంది ఏమిటి అన్నది మాట్లాడుతున్నాడు. సో అంటే ఒక గంట సేపు ఎలా ఉండబోతుంది అన్నది ఈ విషయంలో మాట్లాడతాడు ఇక్కడ. The western part of this storm is pretty quiet. We see a tropical rain shower developing across northeastern portions of Acadia Parish, western St. Landry Parish. We'll see if this blossoms out and develops more so. It looks like it's trying to do that. But the heaviest weather, Iberia Parish, southeast of New Iberia to Jeanerette, and those intense rain bands continue down farther to the south and east. Here's that one rain band that is developing by the Church Point area. A little gusty winds here, but nothing too terribly bad. Worst weather, Franklin right now, seeing some strong gusty winds more than likely. We'll take a look at the velocity product coming up in just a bit, and you can see rains easing up finally in the Morgan City area. Not so much for Stevensville. Again, సో మీరు చూస్తే లాఫియాటా దగ్గర ఎక్కడ రెయిన్ బ్యాండ్స్ లేవు. అదే ఎవరు ఆపినట్టుగా షీల్డ్ అయినట్టుగా ఉంది. ఎగ్జాక్ట్లీ దట్స్ ద సర్ప్రైజింగ్ థింగ్. చూడండి ఇక్కడ కరెక్ట్ ఇక్కడ ఆపి మళ్ళీ ఆ రెయిన్ బ్యాండ్స్ ఇటు వస్తున్నాయి. అది ఏదో బౌండరీ గీసినట్టుగా ఉంది. అది ఇట్ ఈస్ అటెంప్టింగ్ టు కమ్, నాట్ ఏబుల్ టు కమ్, అటెంప్టింగ్ నాట్ ఏబుల్ టు కమ్. We can see those patterns very clearly. So this is an indication that యజ్ఞ హోమం యొక్క పరిస్థితి అక్కడ బాగా పనికొచ్చింది అని తెలుస్తాను అనమాట. వెరీ గుడ్ కృష్ణతేజ, ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ థింగ్. నౌ ఐ గాట్ టు షో యూ సమ్ మోర్ థింగ్స్ అనమాట. లెట్స్ సీ. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే, ఇప్పుడు కృష్ణతేజ చేసినప్పుడు హోమానికి సంబంధించిన వివరాలు ఏవైతే ఉన్నాయో అవి కలెక్ట్ చేసి పెట్టాం కదా. అంటే ఆ విండ్ డైరెక్షను, ఆ రోజు టెంపరేచర్స్ అవన్నీ ఉన్నాయి. సో ఆ విండ్ డైరెక్షన్ బట్టి అసలు హోమధూళి ఎటువైపు ప్రయాణం చేసి ఉంటుంది ఆ రోజున, అది వెరీ ఇంపార్టెంట్. ఏ టైంలో చేశారు కృష్ణతేజ గారు చెప్పండి? మార్నింగ్ 10th మార్నింగ్ ఆ రోజు 6:50 స్టార్ట్ చేసాము, 2.5 hours. మళ్ళీ ఈవినింగ్ అరౌండ్ 5 o'clock స్టార్ట్ చేసాము. 11th మార్నింగ్ మళ్ళీ 7:10 స్టార్ట్ చేసాము, అరౌండ్ 2 hours. మార్నింగ్ 7 o'clock to 9 o'clock అందాము. ఈవినింగ్ ఎప్పుడు అన్నారు మీరు? ఈవినింగ్ 5 o'clock 5:10 నుంచి మళ్ళీ 7:10 వరకు, 5 to 7 సన్సెట్ వరకు. 5 to 7. సో 7 to 9, 5 to 7, మళ్ళీ 7 to 9, అంతే కదా? అంతే. So let's see the directions and what's that. Okay. సో ఇది లఫయటా LA వెదర్ హిస్టరీ అండి ఇది. ఓకే, సో దిస్ ఈజ్ ఏ డేట్, మనకి ఏ డేట్ కావాలో ఆ డేట్. ఫస్ట్ మనం ఏం చేద్దాం, September 10th, 2024 అది చూద్దాము. చూస్తే మీకు ఇక్కడ విండ్ డైరెక్షన్స్ ఇక్కడ క్లియర్ ఇచ్చాడు. ఇది విండ్ డైరెక్షన్స్. ఇగో ఈ డైరెక్షన్ ఇదైతే కనుక ఇది ఫ్రమ్ నార్త్ ఈస్ట్ ఇది ఈ యారో మార్క్. సో అది ఎన్నింటికి అప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది టైమింగ్ అబౌట్ 7:53. మీరు కరెక్ట్ మిడ్ ఆఫ్ ద యజ్ఞంలో ఉన్నారు అప్పుడు. ఇదేమో ఫ్రమ్ నార్త్ ఈస్ట్ అంటే నార్త్ ఈస్ట్ నుంచి టువర్డ్స్ సౌత్ ఈస్ట్కి వెళ్తోంది అనమాట. సో ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా మొత్తానికి డౌన్వర్డ్సే ఉంది, కానీ మీ విండ్ అప్వర్డ్స్ లేదు. సో యువర్ అండర్స్టాండ్, వాట్ ఎవర్ మీరు వదిలిన హోమము యొక్క పొగలన్నీ కూడా అటువైపు బయలుదేరి వెళ్తాయి. అది ఈ రోజుది. సో సాయంకాలం సాయంకాలం ఎప్పుడు అన్నారు మీరు? 5 to 7. సో 5:14 ఇది. ఇక్కడ కూడా చూడండి 7 miles per hour ఫ్రమ్ నార్త్ కింద వైపు టువర్డ్ సౌత్. ఓకే, ఇది కూడా ఈస్ట్ నార్త్ ఈస్ట్ కాబట్టి టువర్డ్స్ సౌత్ ఈస్ట్ అనమాట. సో ఇది కూడా ఫ్రమ్ నార్త్, సో టువర్డ్స్ సౌత్. అప్ టు ఇది 6:46, 6:53 కాబట్టి
ఇగో 8 miles ఫ్రమ్ నార్త్ ఈస్ట్ అంటే కింద వైపు అనమాట ఇంకా మళ్ళీ. ఉమ్, సో రెండు అన్ని మొత్తానికి అయితే డౌన్వర్డ్స్ ఉన్నాయి కానీ ఏది అప్వర్డ్స్ లేదు. అవును. సో ఇది పాయింట్, ఫస్ట్ పాయింట్. సో నెక్స్ట్ ఏంటంటే 11th మార్నింగ్. యా 11th మార్నింగ్ ఎప్పుడు చేశారండి మీరు మళ్ళీ? 7 కదా. 7 to 9. సో 7 అంటే 6:53 7 అనుకోండి. ఇది కూడా ఫ్రమ్ నార్త్ అంతే. అంటే టువర్డ్స్ సౌత్. సో ఇవన్నీ కూడా మీరు ఇది కూడా డౌన్వర్డ్సే ఉంది, ఇది కూడా డౌన్వర్డ్సే ఉంది ఫ్రమ్ నార్త్. సో ఇక్కడ ఇదనమాట పరిస్థితి అప్ టు 8:12. ఓకే, 9కి వచ్చారనుకోండి. ఇది 9 ఎక్కడుంది ఇది? ఇది 9 కూడా మీరు ఇక్కడ చూస్తే కనుక ఫ్రమ్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ అంటే టువర్డ్స్ సౌత్ ఈస్ట్ సౌత్ అనమాట. సో ఇది డైరెక్ట్. సో అంత డౌన్వర్డ్స్ ఉంది కానీ అప్వర్డ్స్ లేదు. సో మురళి గారు అదండి సంగతి. సో దట్ ఈస్ హౌ ద దానివల్ల మనకేం తెలుస్తుందండి? మనకేం తెలుస్తుంది అంటే మనము ఏదైతే హోమంలో పొగ వదిలేమో విండ్ మూలంగా అటువైపు షిఫ్ట్ అవుతుంది. అంటే టువర్డ్స్ ఎక్కడి నుంచి తుఫాన్ వస్తుంది అటువైపు వెళ్తుందా అండి? అంతే. అంటే తుఫాన్ కొద్దిగా రైట్ ఉంది, నేను చూపిస్తా చూడండి ఇప్పుడు మీకు మళ్ళీ. సో దట్ వీ విల్ యా ఇది మీకు ఇది ఇక్కడ లఫియేటాలో చేశాడు కదా హోమము. అంటే మీకు ఐదర్ పొగ ఇటువైపు కానీ సైడ్ కానీ లేకపోతే డౌన్వర్డ్స్ ఇట్లా కానీ వెళ్ళింది, కొన్నిసార్లు ఇట్లా వెళ్ళింది. సో దిస్ ఇస్ ద రేంజ్ అనమాట. ఈ ఏరియాలోకి పొగ అంతా షిఫ్ట్ అయింది. సో మీకు ఇక్కడ నుంచి అంటే ఇట్లు గో లిటిల్ బిట్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్ ఆల్సో ఉంటుంది, కానీ విండ్ మూలంగా ఇటువైపు డైరెక్ట్ ఎక్కువ ఉంటుంది. దేర్ ఫోర్ దట్స్ ద రీజన్ దిస్ హ్యాస్ బీన్ షిఫ్టింగ్ అనమాట ఇటువైపు. లేకపోతే ఇది కిందకి వెళ్ళి ఆ బేస్ లైన్ ని పుష్ చేసింది అనమాట. దట్స్ ద రీజన్. ఓకే, నైస్. సో మనకి ఆ విండ్ డైరెక్షన్ కూడా క్లారిటీ ఇస్తోంది, ఏం జరుగుతోంది, ఎక్కడ జరుగుతోందని. అదే కనుక మీరు ఇక్కడ వదిలిన గాలి ఇటువైపు వెళ్ళింది అనుకోండి, ఇది ఎక్కడ ఆగకుండా ఇటు వచ్చి కొట్టేది మళ్ళీ పైకి వెళ్ళి ఉంటే అలా జరిగింది. సో దీస్ ఆర్ ద థింగ్స్ వాట్స్ హ్యాపెనింగ్. మరి ఇది వాయుదేవుడి సహాయం కూడా వచ్చిందంటారా దీనిలో? మీరు చెప్పండి. అంటే మంత్ర ప్రభావము విండ్ డైరెక్షన్ ని ప్రభావితం చేస్తుందా? కదా, చేస్తుంది కదండి. మరి చేయకుండా ఎందుకంటే అదే డైరెక్షన్ లో అలా వెళ్ళి దాన్ని అలా నెట్టిందంటే అఫ్ కోర్స్ ఇది హోమం స్థాయి ఒకళ్ళే చేశాం కాబట్టి కొంతవరకే ఉంటుంది. సో కొంతవరకే చేయగలదని అర్థమైనా అసలు అంటూ చేసిందని క్లియర్ గా తెలిసిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఒక మాట అన్నప్పుడు సత్యం అవ్వాలి, వేదమంత్రం కాబట్టి. సో ఆ సత్యము ఇప్పుడు మిత్రావరణం గచ్చ స్వాహ అన్నప్పుడు అది చెప్తోంది, అది వాట్ ఇట్ షుడ్ బి డన్ అని చెప్పేస్తోంది అది. సో వీ కాంట్ హెల్ప్ ఇట్ అనమాట. అంటే మిత్రపూర్వకంగా మళ్ళీ అది. సో అది ఇక మీకు సౌండ్ గురించి మీకు తెలియంది ఏముంది. ఓకే, సో దేర్ ఫోర్ ఆ ఎఫెక్ట్స్ ఆ మంత్రం మీద పడతాయని ఛందస్ ప్రకారం మీరు చేస్తున్న రీసెర్చ్ మీకు దీనిలో మీరే చెప్పాలి అప్పుడు దానికి ఏం జరుగుతుంది. అంటే కొన్ని చెప్పలేదు సార్ బయటికి, కానీ నాకు తెలుసు సార్ అది జరుగుతుంది. అదే కృష్ణతేజ, మీరు చేసిన యజ్ఞము ఎలా గాలి ఎటువైపు ఉండింది, ఎటు వెళ్ళింది ఆ మెటీరియల్ మనం చేసినప్పుడు మురళి గారు ఇయానికి చేసినప్పుడు మనం పేపర్ కూడా పబ్లిష్ చేసాము. దానిలో స్పష్టంగా దాని డైరెక్షన్ చూపించినప్పుడు ఎక్కడైతే ఎలక్ట్రిసిటీ ఫామ్ అయిందో, ఎక్కడైతే మీకు లైట్నింగ్స్ అవన్నీ వచ్చినాయో అక్కడ వైపు షిఫ్ట్ అయిందని చూపించాం క్లియర్గా. సో దట్ ఈస్ వాట్ హెస్ హ్యాపెండ్ ఇన్ ది కేస్ ఆఫ్ కృష్ణతేజ ఆల్సో. సో ఇలా జరిగి అది షిఫ్ట్ అయ్యి మొత్తానికి అటు తోసుకుంటూ వెళ్ళింది. అదే సార్, మనం రీసెర్చ్ చేస్తాం సార్. లైట్నింగ్ వెబ్సైట్ ఉంది కదా మనకి, చూసాను కదా, అందులో ఈసారి లైట్నింగ్స్ ఎలా వచ్చాయనే యాంగిల్లో నేను కొంత అసిస్ట్ చేసి మీకు పంపిస్తాను సార్ డేటా. చేస్తే మనం దీన్ని కూడా చూద్దాం. ఇది ఇంకొక వీడియో చూసామంటే మనకు కొంత క్లారిటీ వస్తుంది. సో వాట్ ఎవర్ వర్క్ వీ హ్యావ్ డన్ సో ఫార్ అన్నది ఇప్పుడు యా కనిపిస్తోందండి. సో లెట్స్ సీ దిస్.
Happy Thursday, September 12th, 2024. Yesterday, we had Hurricane Francine, and now here's what's left of it. Tropical depression. Here's the latest on tropical depression. Francine once again made landfall yesterday as a Category 2 hurricane. It's the strongest hurricane that's hit the U.S. so far this year, but we were live during the whole thing, and to be honest with you, thankfully, it seemed kind of uneventful. No injuries, no fatalities have been reported, thankfully, and the damage reports that are coming in are quite minimal. And అదండి. సో మీకు త్రీ థింగ్స్ అర్థమైనాయి సార్ నాకు. ఒకటేమో బిగ్గెస్ట్ సో ఫార్ ఇన్ దిస్ ఇయర్, అవును. స్టిల్ హరికేన్ 2 అది కేటగిరీ, బట్ నో Less impactful. మేజర్ ఇంజురీస్, నో మేజర్ ప్రాపర్టీ లాస్, నథింగ్ సిగ్నిఫికెంట్ టు వరీ అబౌట్ అని చెప్తున్నాడు అతను. క్లియర్గా చెప్తాను. అసలు ఏం అవ్వలేదు. ఇది థర్స్డే మార్నింగ్ 11th ఈవినింగ్ అది వచ్చి స్ట్రైక్ అయింది. స్ట్రైక్ అయ్యి మిడ్-నైట్ 1 కల్లా వెళ్ళిపోయింది. ఇంకా డిసిపేట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇక డిప్రెషన్ కింద మారిపోయింది. సో 12th మార్నింగ్ అంటే ఏంటి, థర్స్డే మార్నింగ్ ఈ న్యూస్ ఐటమ్ అనమాట. మళ్ళీ ఒక్కసారి విందాము, సో దట్ వినే వాళ్ళకు కూడా తెలుస్తుంది అది ఏమిటి అనేది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అతను చెప్తున్నది నో డ్యామేజెస్, నో నథింగ్. ఓకే, సో లెట్స్ సీ. Happy Thursday, September 12th, 2024. Yesterday, we had Hurricane Francine, and now here's what's left of it. Tropical depression. Here's the latest on tropical depression. Francine once again made landfall yesterday as a Category 2 hurricane. It's the strongest hurricane that's hit the U.S. so far this year, but we were live during the whole thing, and to be honest with you, thankfully, it seemed kind of uneventful. No injuries, no fatalities have been reported, thankfully, and the damage reports that are coming in are quite minimal. And అదండి. సో వీ హ్యావ్ బీన్ లయింగ్ ఆల్ దిస్ టైమ్. దెర్ విల్ బి సో మచ్ డ్యామేజెస్ ఉంటాయి అనుకున్నాము, బట్ దెర్ నో డ్యామేజెస్, మినిమల్ డ్యామేజెస్, దెర్ నో ఫెటాలిటీస్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ స్మూత్. ఇగో ఈయన మాట్లాడే సమయంలో ఇక్కడ ఉంది హరికేన్. అంటే ఇది ఎల్ఏ, ఇదంతా ఎల్ఏ కదా. సో ఇక్కడ లూయిజియానా పాస్ అయిపోయింది. ఇక్కడ స్ట్రైక్ అయ్యి ఇక్కడ దాకా వెళ్ళిపోయింది అప్పటికి. సో ఈ టైంలో మాట్లాడుతున్నాడు. ఇక్కడ అప్పటికే ఉన్న రిపోర్ట్ అంతా కలెక్ట్ చేసుకున్నాడు. కలెక్ట్ చేసుకొని చెప్తున్నాడు ఏమి డ్యామేజ్ లేదు, ఏం లేదు, స్మూత్గా వెళ్ళిపోయింది. ఈవెన్ ద మేజర్ హరికేన్ ఆఫ్ దిస్ ఇయర్. సో ఇంతకంటే మనము ఇంకా ఫ్యాక్చువల్ న్యూస్ ఇంకేం చెప్పగలుగుతాం మురళి గారు? అవును సార్, వెరీ ప్రిసైజ్ గా ఉంది, చాలా బాగుందండి అనాలిసిస్. రియల్లీ అప్రిషియేట్ మీరు కృష్ణ గారు పెట్టిన ఎఫర్ట్స్ దీని మీద are getting reflected in the results. అసలు రిజల్ట్స్ వాళ్ళు అంటే మనం ఇప్పుడు కృష్ణ గారు మా దగ్గర ఏం డ్యామేజ్ కాలేదని ఆయన చెప్పారు అనుకోండి, అది ఎదుటి వాళ్ళకి ఏమన్నా ఆయన యజ్ఞం చేశాడు కూడా ఆయన చెప్పుకున్నాడు అంటారు. కానీ ఈ న్యూస్ ఐటమ్ అయితే నేను చెప్పలేదు, ఆయన చెప్పలేదు, మీరు చెప్పలేదు. సో September 12th గుడ్ మార్నింగ్ అని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు ఆయన క్లియర్గా. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ అబౌట్ దిస్ హరికేన్. How Krishna Teja's hurricane mitigation has helped. ఒకవేళ కనుక ఆయన చేయకపోయిండుంటే నేను ఫస్ట్లో వాళ్ళు ప్రిడిక్ట్ చేసిన పాత్ నుంచి 150 మైల్స్ ఇటు వెళ్ళేది కాదు అది. ఎందుకంటే ఆయన వదిలిన యజ్ఞం యొక్క గాలి అంతా కూడా ఇట్ షిఫ్టెడ్ టువర్డ్స్ ద సౌత్. అది కాకుండా నేను అబ్జర్వ్ చేస్తుంది ఒకటి ఉంది సార్, కీ పాయింట్ అదేంటంటే తక్కువ డ్యామేజ్ తో ఉన్న ప్యాత్ ని సెలెక్ట్ చేసుకుంటుంది న్యాచురల్ గా హోమం చేసిన తర్వాత, నా అబ్జర్వేషన్. సో లూజియానాలో ఆ షేప్ అలా ఉంటాం వల్ల స్టేట్ ది అటు నుంచి వెళ్తే డ్యామేజ్ ఎక్కువ కాబట్టి ఆల్టర్నేటివ్ లోయెస్ట్ కాస్ట్ ఆర్ చీపెస్ట్ ప్యాత్ ఆర్ లోయెస్ట్ కాస్ట్ ఉండేది జస్ట్ లూజియానా అలా క్రాస్ చేసి పైకి వెళ్ళింది. పక్క మిసిసిపి కదండి, పక్కది మిసిసిపి వెళ్ళింది. సో అలా ఆ పాత్ ని చూస్ చేసుకుంది అనుకుంటున్నాను నేను, రౌటింగ్ రీరౌట్ చేసి. you're right. అది ఇప్పుడు లూజియానా మీద ఇంపాక్ట్ ఆల్మోస్ట్ 150 మైల్స్, ఈవెన్ 50 to 100 వేసుకున్నా కానీ అంత జరిగి లూజియానాని జస్ట్ లిటిల్ బిట్ కట్ చేసుకుంటూ అలా మిసిసిపికి వెళ్ళిపోయింది. అది ఐ అబ్జర్వ్. మీరు ఇదివరకు మొన్న ఒకసారి వీడియో చేసినప్పుడు మీరు చెప్పారు కూడా, అది మంత్రంలో మీనింగ్ ఒక చోట అది ఎవరూ లేని ప్రదేశంలో పడు అని చెప్పి మనం ఏదైతే అన్నామో అది ఎగ్జాక్ట్లీ జరిగినట్టుగా ఉంది. కృష్ణతేజ అదే చెప్తుండే. ఎక్కడ అది పడింది? టెరబోన్ పారిష్. అక్కడ మినిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో అక్కడికి వచ్చి, ఎందుకంటే ఇంకా అంతకంటే ప్లేస్ లేదు అక్కడ. లూజియానాలో చేయాల్సినప్పుడు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మీరు మిసిసిపిలో చేశారు యాక్చువల్ గా, బోర్డర్ లో కదలాక మీరు కూడా అది లెస్ పీపుల్ ల్యాండ్ లో పడింది, ఒక పెరిష్ లోనే పడింది. మనం సరస్వతలో చేసినప్పుడు కూడా అది క్లియర్ గా నో మ్యాన్స్ ల్యాండ్, అది నో మ్యాన్స్ ల్యాండ్ లో పడింది. ఇప్పుడు కూడా మినిమం పీపుల్
లివింగ్ ల్యాండ్ లో పడింది యాక్చువల్గా. ఎక్కువ మార్ష్ ల్యాండ్స్ ఉన్న ఏరియా. ఎగ్జాక్ట్. సో యాక్చువల్లీ ఇదేంటంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ కనుక ఇదే మంత్రాన్ని జపిస్తూ హోమం చేస్తే దాని ఎఫెక్ట్ ఇంకా ఎన్ని రెట్లు పెరుగుతుందో మనం ఊహించుకోవచ్చు అనమాట. అది అప్పుడు వాళ్ళు టోర్నడో చూసినప్పుడు అది వెనక్కి వెళ్ళిపోయింది సార్. అట్లానే ఓషన్ లోంచి ఎక్కువ మంది ఇట్లా షీల్ చేస్తే అది వెనక్కి వెళ్ళిపోతుందా అనేది ఎగ్జాక్ట్లీ one day వెనక్కి వెళ్ళి చూస్తాం. సముద్రంలోనే పడుతుంది అది మళ్ళీ. అది 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 చూస్తాం వన్ డే మనం ఎస్, అనిపిస్తుంది. వన్ డే వీ హ్యావ్ టు డూ ఇట్, వీ విల్ డూ ఇట్ ఇన్ దిస్ కేస్. సో అదండి. సో దీని సమ్మరీ ఇది. ఇంకా చాలా ఉన్నాయి మనకి, బట్ ఐ థింక్ వీ హ్యావ్ సఫిషియెంట్లీ షోన్ వాట్ ఈస్ సపోజ్ టు వాట్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే దీనికి సంబంధించి నెక్స్ట్ స్టెప్స్ ఏంటి సార్? పేపర్ రాయటమా దీని మీద? ఎస్, పేపర్ రాస్తున్నామండి. వీఆర్ సబ్మిటింగ్ ఎ పేపర్ ఆన్ దిస్. ఈ రిపోర్ట్స్ అన్ని తీసుకొని మనము, మీరు దాన్ని ఇంట్రడక్షన్ అవి చేస్తానంటే చేయండి, చేసి కృష్ణతేజతో రాయించాలి మీరు పేపర్. అవునండి, కృష్ణతేజ గారిని ఐ విల్ హెల్ప్ వాట్ ఎవర్. ఆయన చేసి అక్కడ డ్రైవ్ చేసినట్టే పేపర్ కూడా ఆయన డ్రైవ్ చేస్తే బాగుంటుంది సార్. Yeah, డేటా కలెక్షన్, సర్టన్ పార్ట్స్ ఆఫ్ ఇట్. మీరు ఏం చేస్తారంటే కృష్ణతేజ గారు, మేము ఒక పేపర్ ఆల్రెడీ దీని మీద హరికేన్ మీద రాసాం, 2 పేపర్లు. మురళి గారు ఇంకా లింకులు పంపిస్తారు. మీరు ఏం చేస్తారంటే అవి చదివి మీరు గబగబా పేపర్ దాన్ని ఎట్లా రాయాలో కొంత రాస్తే మురళి గారికి అప్ చెప్తుంటే ఆయన సెట్ చేసేస్తారు దాన్ని. ఓకే. తర్వాత నాకు ఇస్తే నేను దానికి ఎడిషన్స్ ఏం చేయాలి, ఏమేమి ఇంకా ఎవిడెన్సెస్ ఏం పెట్టాలి పెట్టేసి దాన్ని కంప్లీట్ చేద్దాం. ఓకేనా? ఓకే. సో హౌ మచ్ టైమ్ యూ కెన్ స్పెండ్ పర్ డే అన్న దీని మీద, దాన్ని బట్టి మన స్పీడ్ ఆఫ్ ది పేపర్ సబ్మిషన్ ఉంటుంది. ఓకే. సో మీరు అది మురళీ గారితో మాట్లాడండి. మురళి గారు మీరు ప్లీజ్ గైడ్ ఇవ్వండి. ఓకే. We will stop the discussion here, and good job. కృష్ణ గారు, రియల్లీ అప్రిషియేట్. థ్యాంక్ యూ అండి. నేను ఇమెయిల్ పెట్టగానే రెస్పాండ్ అయ్యేది, మీరు గైడ్ చేసేందుకు ఆ క్రెడిట్స్ అంతా మీకే అండి, నాదేం లేదు. ఏంటంటే ఇది యూనివర్సిటీ ప్రాపర్టీ, మీరు దాన్ని చూసుకోవాలి. సో నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అధిగమించి మీకు ఇమీడియట్ గా హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చాను. బట్ ఎందుకంటే ఇవన్నీ ప్రాపర్టీ కాబట్టి మీరు ఆ మంత్రాల రహస్యం కానీ, లేకపోతే మెటీరియల్స్ రహస్యం కానీ, అన్ని నేను ఏవైతే మనం డిస్కస్ చేసుకున్నామన్నీ మీరు హ్యావ్ టు బి కాన్ఫిడెన్షియల్. యూనివర్సిటీ కన్సెప్ట్ లేకుండా మీరు రిలీజ్ చేయకుండా ఉంటే అది మనకి అది యూనివర్సిటీ రూల్స్ ఫాలో అవుతున్నట్టు. ఓకేనా? ఆల్ రైట్ దెన్. థాంక్స్ మురళి గారు. థ్యాంక్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ బోత్. థ్యాంక్ యూ. ఓ